అందరికీ నమస్కారం. డబ్బు ఉన్నా కూడా కొందరు ఎందుకు ప్రశాంతంగా ఉండలేరు? ప్రాణ స్నేహితుడే పరమ శత్రువుగా ఎలా మారతాడు? మన ఇంట్లోనే స్వర్గాన్ని ఎలా చూసుకోవచ్చు? వీటన్నింటికీ సమాధానంగా 2500 ఏళ్ల క్రితమే ఆచార్య చాణక్యుడు మనిషి జీవితాన్ని, బంధాలను, విజయ రహస్యాలను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సత్యాలను చెప్పారు. ఈరోజు మనం తెలుసుకోబోయే చాణక్యుడి 10 అద్భుత సూత్రాలు మీ ఆలోచన విధానాన్ని, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. చివరి 3 సూత్రాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినవి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే ఒక వ్యక్తి జీవితంలో పొందే 6 సుగుణాల గురించి చాణక్యుడు చెప్పిన మాటలు ఏంటంటే, భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాంగన విభవో దాన శక్తిశ్చ నా అల్పస్య తపసః ఫలం. మంచి రుచికరమైనటువంటి భోజనము, ఆ భోజనాన్ని అరిగించుకునే జీర్ణశక్తి, సంసార సుఖాన్ని అనుభవించే శక్తి, అనుకూలవతి అయిన భార్య, సంపద మరియు దానం చేసేటువంటి గుణం, ఇవన్నీ కూడా సామాన్యమైన తపస్సు లేదా పుణ్యం వల్ల లభించేవి కావు. పూర్వజన్మలో చేసిన గొప్ప పుణ్య ఫలితం వల్లనే ఇవి ఒక మనిషికి ప్రాప్తిస్తాయి. జీవితంలో ఆనందంగా ఉండటానికి కావలసిన 3 ముఖ్యమైన సూత్రాల గురించి చాణక్యుడు చెప్పిన మాటలు వినండి. యస్య పుత్రో వశీభూతో భార్యా ఛందానుగామిని విభవే యశ్చ సంతుష్టః తస్య స్వర్గ ఇహైవహి. ఎవరి కొడుకు అయితే అతనికి విధేయుడై ఉంటాడో, అంటే అదుపులో ఉంటాడో, ఎవరి భార్య అయితే అతని మాట ప్రకారం నడుచుకుంటుందో, మరియు తనకున్న సంపదతో ఎవరైతే తృప్తి చెందుతారో వాళ్ళకి ఈ భూమి మీదే స్వర్గం లభిస్తుంది. మన జీవితంలో ఉండాల్సిన బంధాల యొక్క అసలు నిర్వచనాన్ని, నైతిక విలువలను గురించి చాలా అద్భుతంగా చాణక్యుడు చెప్పిన మాటలు వినండి. తే పుత్రా ఏ పితుర్భక్తాః స పితాయస్తు పోషకః తన్మిత్రం యస్య విశ్వాసః సా భార్యా యత్ర నిర్వృతిః. తండ్రి పట్ల భయభక్తులు, విధేయత కలిగి ఉన్నవాడే నిజమైనటువంటి కొడుకు. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి బాగోగులు చూసేవాడే నిజమైనటువంటి తండ్రి. ఎలాంటి మోసానికి తావు లేకుండా గుడ్డిగా నమ్మదగిన వాడే నిజమైన స్నేహితుడు. భర్తకు ఎల్లప్పుడూ సంతోషాన్ని, మనశ్శాంతిని చేకూర్చే ఇల్లాలే నిజమైనటువంటి భార్య. నమ్మక ద్రోహుల గురించి చాణక్యుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. మన ఎదురుగా ఉన్నప్పుడు మంచితనం నటిస్తూ వెనుక నుండి మనకు కీడు తలపెట్టేటువంటి మిత్రుడు పైన పాలు, లోపల విషం ఉన్నటువంటి కొండతో సమానము. ఇలాంటి నమ్మక ద్రోహులైన స్నేహితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్నేహంలోనైనా మరే ఇతర బంధంలోనైనా ఒక పరిమితి ఉండాలని, మన బలహీనతలను, పూర్తి రహస్యాలను ఇతరులతో పంచుకునేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ చెప్పిన మాటలు వినండి. న విశ్వసేత్ కుమిత్రేచ మిత్రే చాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్. చెడు స్నేహితుడిని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. అలాగే మంచి స్నేహితుడిని కూడా అతిగా నమ్మకూడదు. ఎందుకంటే ఏదైనా కారణం చేత ఆ స్నేహితుడికి కోపం వస్తే అతనికి తెలిసిన మీ రహస్యాలన్నింటినీ అందరికీ వెల్లడి చేసే ప్రమాదం ఉంది. అందుకే ఎవరినీ కూడా అతిగా మనం నమ్మకూడదు.
మన పనులను ఇతరులకు ముందుగానే చెప్పడం వల్ల కలిగే నష్టాన్ని మరియు రహస్యంగా ఉంచడం వల్ల కలిగే విజయాన్ని సూచిస్తూ చాణక్యుడు చెప్పిన మాటలు వినండి. మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్, మంత్రేణ రక్షయేత్ గూఢం కార్యం చాపి నియోజయేత్. మనం భవిష్యత్తులో చేయబోయే పనులను లేదా మన లక్ష్యాలను అందరికీ చెప్పుకుంటూ తిరగకూడదు. అలా చెబితే ఇతరుల వల్ల అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మనసులోనే ఆలోచించి ప్రణాళిక వేసుకొని పని పూర్తయ్యే వరకు దానిని రహస్యంగా ఉంచాలి. మానవ జీవితంలోని కష్టాలను మరియు వాటి తీవ్రతను చాలా చక్కగా వివరిస్తూ చెప్పిన మాటలు వినండి. కష్టం చ ఖలు మూర్ఖత్వం, కష్టం చ ఖలు యవ్వనం, కష్టాత్ కష్టతరం చైవ పరగేహ నివాసనం. మూర్ఖత్వంతో అంటే తెలివి తక్కువతనంతో జీవించడం అనేది నిజంగా చాలా కష్టమైనది. అలాగే యవ్వన కాలం కూడా చంచలమైన మనస్సు, బాధ్యతలను సరిగ్గా అర్థం చేసుకోలేని వయస్సు కావడం వల్ల కష్టతరమైనదే. అయితే వీటన్నింటికంటే మించి ఇతరుల ఇంట్లో ఉండటము లేదా ఇతరులపై ఆధారపడి జీవించడము అనేది అన్నింటికంటే అత్యంత కష్టమైనది, బాధాకరమైనది. ప్రపంచంలో విలువైనవి, అరుదైనవి ఏవైనా సరే చాలా పరిమితంగానే ఉంటాయని, సమాజంలో మంచి గుణాలున్న సజ్జనులు కూడా చాలా అరుదుగా ఉంటారని చెప్పిన మాటలు వినండి. శైలే శైలే న మాణిక్యం, మౌక్తికం చ గజే గజే, సాధవో నహి సర్వత్రా చందనం న వనే వనే. ప్రతి పర్వతంలోనూ కూడా మాణిక్యం అనేది మనకి దొరకదు. ప్రతి ఏనుగు కుంభస్థలంలోనూ కూడా ముత్యం అనేది మనకి లభించదు. అలాగే మంచి మనుషులు ప్రతి చోట కూడా మనకు దొరకరు. ఇంకా ప్రతి అడవిలోనూ కూడా చందనపు చెట్లు అనేవి పెరగవు. పిల్లల పెంపకము మరియు వారి విద్యాబుద్ధుల ప్రాముఖ్యతను తెలియచేస్తూ చాణక్యుడు చెప్పిన మాటలు వినండి. పుత్రాశ్చ వివిధైః శీలైః నియోజ్యాః సతతం బుధైః, నీతిజ్ఞాః శీల సంపన్నా భవంతి కుల పూజితాః. జ్ఞానులైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే నిరంతరం రకరకాల మంచి అలవాట్లను, ఉత్తమ గుణాలను, క్రమశిక్షణను నేర్పించాలి. అలా సద్గుణాలతో, నీతి నియమాలతో పెరిగిన పిల్లలు ఉత్తమ ప్రవర్తన కలిగిన వాళ్ళవుతారు. అటువంటి పిల్లలు సమాజంలో గౌరవం పొందడమే కాకుండా తమ వంశానికి మంచి పేరు తెచ్చిపెడతారు. విద్య యొక్క ఆవశ్యకతను, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల బాధ్యతను తెలియచేస్తూ చాణక్యుడు ఏం చెప్పారో చూడండి. మాతా శత్రుః పితా వైరీ, ఏన బాలో న పాఠితః, న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా. పిల్లలకు మంచి విద్యను అందించని తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులతో సమానము. మంచి విద్వాంసులు ఉండే సభలో విద్యావిహీనుడు అంటే చదువు లేనివాడు హంసల సమూహంలో ఉన్న కొంగలాగా అసహజంగా ఇబ్బందికరంగా కనిపిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా వారి పిల్లలకు మంచి విద్యను అందించాలి. చూశారుగా ఆచార్య చాణక్యుడు చెప్పిన 10 సూత్రాలు. మరి ఈ సూత్రాలు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.